శ్రీ రామకృష్ణ విద్యాలయంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన సమావేశం ఘనంగా నిర్వహించారు. 1988, 1989 సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థులంతా విద్యాలయంలో ఏకమయ్యారు. ఉపాధ్యాయులచే పాఠాలు నేర్చుకున్న విద్యార్థులు ఒక్కొక్క స్థాయిలో నిలవడం చాలా ఆనందంగా ఉందని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. తమ విద్యార్థులు దేశానికి భావి తరాలకు మంచి సూచికలు ఇవ్వాలని అన్నారు. శ్రీ రామకృష్ణ విద్యాలయంలో చదువుకున్న విద్యార్థులు అనేక మంది మంచి హోదాలో ఉన్నారని సూర్య పేపర్ ఇన్ఛార్జ్ మధు తెలిపారు. ఒక్కొక్కరు ఒక్కో రాష్ట్రంలో ఉన్న అందరూ కలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వ్యవసాయ అధికారి మణిమోహన్ రెడ్డి అన్నారు. ఆత్మీయ సమ్మేళనం 1988, 1989 బ్యాచ్ అంటే శ్రీ రామకృష్ణ హై స్కూల్ అందరము గెట్ టుగెదర్గా మిత్రులు అందరూ మేమందరము సక్సెస్ చేసినందుకు మా పూర్వ పండితులు కానీ విద్యార్థులు ఆడవాళ్ళు కానీ అందరూ వచ్చి జయప్రదం చేసి ఎంతో ఇది జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదములు. కానీ ఇంత కలుస్తాను కూడా మేము కూడా కనుకలేదు. కానీ ఇది మళ్ళా 2025లో మళ్ళీ గెట్ టుగెదర్ పెట్టాలని అనుకుంటున్నాం. ప్లానింగ్ కూడా ఆల్రెడీ వాళ్ళు ఎంతో శ్రమతో హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచో ఒంగోలు కానీ విజయవాడ కానీ ఎక్కడి నుంచో వచ్చినందుకు మాకు అందరికీ ఫ్రెండ్స్ తరపున అందరూ సహకరించినందుకు మా ఆత్మీయ బలం అనేది రామకృష్ణ హై స్కూల్ బలం అనేది కూడా మేము ఎంతో నిరూపించుకున్నాము. అందుకోసము మేము ఎంతో కష్టపడి అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండి నెక్స్ట్ కూడా 2025 కూడా గెట్ టుగెదర్ పెట్టాలని మేము అలా కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థులము 1988, 89 10వ తరగతి పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యాము. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది మిత్రులంతా కలుస్తారు మేము కూడా ఊహించలేదు. దీనిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉంది. కాకపోతే మరో ముఖ్యమైన విషయం అంటే రామకృష్ణ విద్యా సంస్థ చదివిన వాళ్ళంతా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. మా బ్యాచ్ లాగానే మిగతా బ్యాచ్ వాళ్ళు కూడా ఇలా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే మిత్రుల యొక్క సాధకబాధలు తెలుస్తాయి. మనం ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి సాయం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా బ్యాచ్ వాళ్ళు కూడా ఇదే స్ఫూర్తిగా తీసుకొని సమావేశాలు ఏర్పాటు చేసుకొని నిర్వహిస్తే బాగుంటుందని కోరుతున్నాము. ఈ సమావేశానికి ప్రత్యేకత ఏమంటే నంద్యాలలో ఉన్న ఈ కొంతమంది మా మిత్రులు ఒక టీం వర్క్గా చేసి దీన్ని సక్సెస్ చేశారు. డబ్బు అనేది ప్రతి ఒక్కరు ఇస్తారు, కానీ ఈ ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ స్టేజ్ వరకు చేర్చడంలో వాళ్ళ యొక్క కృషి చాలా అభినందనము.